నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. రంగారెడ్డి జిల్లా వెలిజర్ల రైతు వేదికలో విత్తన మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన పలు విత్తన స్టాళ్లను ఆయన పరిశీలించి అధికారులతో పాటు స్థానిక రైతులతో నేరుగా ముచ్చటించారు. రాబోయే ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు వరిపైనే ఆధారపడకుండా కందులు, పెసర్లు, మినుములు, సజ్జల వంటి ఆరుతడి మరియు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ఆయన సూచించారు. నీటి వసతి ఉన్న చోట ఆయిల్ పామ్ సాగు చేపడితే అధిక లాభాలు పొందవచ్చని, కోల్డ్ స్టోరేజ్లు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తోందని సురేంద్రమోహన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు, ఫారం పాండ్ల ద్వారా నీటి సంరక్షణ పాటించాలని పిలుపునిచ్చారు. అనంతరం కంది మరియు మొక్కజొన్న అంతర పంట సాగు చేస్తున్న ఓ రైతు పొలాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, ఏడీఏలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. అప్పుడు వర్షం ఇంకా స్టార్ట్ కాలేదు, పంటలు దున్నడాలు కూడా సరిగా కాలేదు సార్. అక్కడక్కడ కొంచెం స్టార్ట్ అయింది, చేసినాము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 1 వీక్ నుండి వర్షాకాలం స్టార్ట్ అయింది. మేము ఏం పంటలు వేసుకోవాలి, ఆర్తాడి పంటలు, కందులు కానీ, పెసలు కానీ, అలసంద ఇలాంటి పంటలు వేసుకోవడానికి మాకు అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన ఎలా వేసుకోవాలో మాకు మా యొక్క ఆఫీసర్లు, మా మండల అధికారులు మంచి అడ్వైజ్ ఇస్తున్నారు సార్. వాళ్ళతో మాకు మంచి అడ్వైజ్మెంట్ ఉన్నది. వాళ్ళ సలహా సూచనలు మేము తప్పకుండా పాటించి ఖచ్చితంగా మంచి దిగుబడిని సాధిస్తాం సార్. అదేవిధంగా మా రైతులకు మీ యొక్క ముఖ్యమైన సలహాలు మాకు ఇస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇప్పుడు అందరూ రైతులైతే ప్రతి మాట్లాడేది సార్. వాస్తవానికి రైతులకు ఎప్పటికీ కష్టాలు తప్పవు. ఎందుకంటే ఉన్నది కొద్ది దాన్ని ఆలోచనతో చేసుకుంటూ ఒకసారి వర్షాలు వచ్చి నాశనం చేసుకుని ఒకసారి వర్షాలు రాక 2 రకాల విషయాలు రైతులే ముందుతారు. కాబట్టి రైతులను ఏ ప్రభుత్వం వచ్చినా అది చేస్తున్నాం అలాగే పూర్తి సహకారం అయితే అందరూ ఈ విషయంలో. అదేవిధంగా విలేజ్ పెద్ద కష్టాలు సార్. పెద్ద విలేజ్ కూరగాయలు ఎక్కువ పండిస్తారు సార్. ఇక్కడ ఇది మాకు మెయిన్ కోల్డ్ స్టోరేజ్ ఒకటి చాలాసార్లు అడిగినాం సార్. కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఇస్తే చాలా బాగుంటుంది రైతులకు. అదేవిధంగా అధికారులు అయితే మండల అధికారులు రైతులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే రైతులు గిట్ట అయ్యారు చాలా మంది అడుగుతూనే ఉంటారు. వర్షాభావం లేని ప్రభావం వల్ల అందరికీ తెలుసు. కాబట్టి ఉండలేకుండా చేసి నాశనం ఎందుకు పెడతారు, ఆ రకంగా కావద్దని అధికారులతో సంప్రదిస్తూ అధికారులు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఆ రకంగా రైతులైతే ముందు వేసుకుంటారు. కాబట్టి దయచేసి రైతులకు ఏదైనా ఇచ్చేటువంటి మీరు ఒక సీఎం తర్వాత మీరు ఏదైనా సూచనలు ఇచ్చే స్థాయిలో ఉన్న పెద్ద అధికారులు సార్. మొదటిసారి మా విద్యార్థులకు వచ్చింది కాబట్టి మీరు వచ్చినందుకు ఏదైనా మా రైతులకు వేరే ఒక కార్యక్రమం తప్పనిసరి మీరు ద్వారా రావాలని మనస్ఫూర్తిగా ఈ అన్ని గ్రామాల రైతుల పక్షాలు మీకు ఒకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎల్లినో ప్రభావం వల్ల ఏదైతే వర్షపాతం తగ్గిందో ఇప్పటికి రాష్ట్ర స్థాయిలో దాదాపుగా 29% వర్షపాతం తక్కువగా నమోదైంది. దానివల్ల రైతుల మీద ప్రభావం పడకుండా వారికి సైంటిస్టులు, అధికారులు సూచించిన సలహాల మేరకు ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి కూడా కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు గత 3 నెలలుగా రైతు సోదరీమణులకు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రతి మంగళవారం పొద్దున 10 గంటల నుంచి 11 గంటల వరకు రైతు నేస్తం కార్యక్రమం ద్వారా మరియు ఈ యొక్క రైతు వేదికల ద్వారా మరియు గ్రామ సభల ద్వారా గత 3 నెలల నుంచి చెప్పడం జరుగుతూ ఉంది. రైతుల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. ఇక్కడ ఈ వెలిజర్ల క్లస్టర్లో రైతులు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు.
వారు పంట మార్పిడికి వాళ్ళు ముందుకొస్తున్నారు. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు. అట్లాగే ఈరోజు 27, 28, 29 జూలై 3 రోజులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వేదికలలో ఈ యొక్క మన కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మనమైతే ఆల్టర్నేట్ క్రాప్స్ చెప్తున్నామో, వర్షం అంటే నీరు తక్కువగా అవసరం ఉండి తర్వాత తక్కువ డ్యూరేషన్ ఉన్నటువంటి వెరైటీస్ మనమైతే రైతుల కొరకు సూచిస్తున్నామో అటువంటి విత్తనాలు ఏవైతే అవసరం ఉంటాయో రైతులకు వాటిని మనం రైతుల ముంగుళ్ళకి తీసుకుపోదామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఇప్పుడు విత్తన మేళాలు జరుగుతున్నాయి. వారికి రైతులు ఇంకేమైనా సలహాలు కలిగించి వారికి ఇంకా వేరే విత్తనాలు కావాలంటే కూడా మేము వారికి అందుబాటులో తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ విజయనగరంలో వెజిటబుల్ ఫార్మర్స్ బాగున్నారు, బాగా ముందుకు వస్తున్నారు. సీడ్స్లో కూడా వెజిటబుల్ సీడ్స్ ఎక్కువ కావాలని రైతులు అడుగుతున్నారు. చాలా సంతోషం. మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ సీడ్స్ అయినా ఏ రకమైన వెజిటబుల్స్ అందజేస్తాము. తర్వాత మనకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అడిగారు. కోల్డ్ స్టోరేజ్ కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకు సబ్సిడీ వచ్చేటట్టు, తర్వాత మన ఇంట్రెస్ట్ సబ్వెన్చర్ కూడా అయ్యేటట్టు 3%, సబ్సిడీ 35% వచ్చేటట్టు కూడా ఆ కన్సల్ట్ అధికారులను కూడా రేపు పంపుతున్నాం ఇక్కడికి. వాళ్ళు వచ్చి రైతులందరికీ కూడా అవగాహన చేస్తారు. తర్వాత వేరే డిపార్ట్మెంట్ కూడా మేము వ్యవసాయ శాఖ కన్వర్జెన్స్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి మనకు విబిజి రామ్జీ స్కీమ్ కింద మనకు ఇంకుడు గుంతలు ఉన్నాయి, తర్వాత ఫామ్ బాండ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా రైతులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ రైతు వేదిక ఇక్కడే వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్లను కూడా పంపించి దానికి సంబంధించినటువంటి అవగాహన చేయడము, తర్వాత ఫామ్స్ నింపించి ఇక్కడే వాళ్ళతో సంతకాలు తీసుకోవడం అనేది కూడా చేస్తున్నాం. తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున ఈ వెజిటబుల్ ఫార్మర్స్ కానీ మిగతా వాళ్ళకు ఎటువంటి మార్కెటింగ్ వారి దగ్గరలో మండల హెడ్ క్వార్టర్లో వారి నియర్ బై క్లస్టర్లో కూడా ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఈ చిన్న మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ మండల హెడ్ క్వార్టర్లో వాళ్ళు రైతు సోదరులు అమ్ముకోవడానికి, వాళ్ళే డైరెక్ట్గా అమ్ముకోవడానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తారు.